హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ వచ్చేసి ఆకాష్ కుమార్ టాలే. అదేవిధంగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి. ఆ, అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్, అడ్వెంచర్స్ మరియు ట్రావెలింగ్ అండ్ ఫిట్నెస్, హెల్త్ అండ్ ఫిట్నెస్కి సంబంధించిన వీడియోల కోసం అయితే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజటి వీడియో వచ్చేసి శీర్షాసన. ఆ శీర్షాసన ఏ విధంగా వేయాలి మరియు వాటి యొక్క బెనిఫిట్స్ ఏందో ఈ వీడియోలో అయితే పూర్తిగా నేను వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. శీర్షాసన యోగాలో ఈ ఆసనాన్ని కింగ్ ఆఫ్ యోగా అని పిలుస్తారు. ఊరికి ఆ పేరు రాదు, అన్ని బెనిఫిట్స్ ఉండడం వలన అలా పిలుస్తారు. బిగినర్స్ అయితే వాళ్ళని సపోర్ట్గా తీసుకోవాలి. బిగినర్స్ అయితే ఈ ఆసనాన్ని సింగిల్గా చేయకూడదు, ఇంకొకరి సపోర్ట్ తీసుకోవడం మంచిది. శీర్షాసనకి కావాల్సినది ముఖ్యంగా షోల్డర్లో అయితే మంచి స్ట్రెంగ్త్ ఉండాలి, అలాగే బ్యాక్ కూడా. ముందుగా ఇలా రెండు చేతులు లాక్ చేసుకొని దాని మధ్యలో హెడ్ ఉంచి మెల్లిగా లెగ్స్ని దగ్గరికి తీసుకొస్తూ మెల్లిగా లిఫ్ట్ చేయాలి. ముందుగా ఒక కాలిని లిఫ్ట్ చేసి దాని తర్వాత మళ్ళా ఇంకో కాలిని లిఫ్ట్ చేయాలి. ఈ ఆసనాన్ని ఎవరు చేయకూడదంటే ముఖ్యంగా హై బీపీ, హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ మరియు నెక్ పెయిన్, స్లిప్డ్ డిస్క్, అదేవిధంగా ఐ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా చేయొద్దు. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈ ఆసనానికి దూరంగా ఉండాలి. ఈ వీడియోలో చూపించిన శీర్షాసన హెడ్ స్టాండింగ్ అనేది ప్రాక్టీస్ చేసేటప్పుడు అయితే తప్పనిసరిగా ఎవరిదైనా సపోర్ట్ తీసుకొని చేయండి. ఇండివిజువల్గా అయితే చేయకూడదు. కొద్దిగా మైండ్ బాడీ కాన్సన్ట్రేషన్ మిస్ అయితే మాత్రం ఫాల్ అయిపోవడం, బ్యాక్ ఫాల్ అవ్వడం జరుగుతుంది. అలా బ్యాక్ ఫాల్ అవ్వడం వల్ల నెక్లో ఇంజురీ కావచ్చు, లేదా షోల్డర్లో లేదా బ్యాక్లో ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వేయండి. స్లోగా ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి. ఒకటేసారి చేయాలని ఏం లేదు. మెల్లిమెల్లిగా మనం ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే అదే మనకు అలవాటు అయిపోతుంది.